నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః జూన్ నెల 10వ తారీఖు 2025 మంగళవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం శుక్లపక్షం ఈ రోజు సూర్యోదయ సమయము తెల్లవారి 5:45 సూర్యాస్తమ సమయము సాయంత్రం 6:46 ఈ రోజు తిథి చతుర్దశి ఉదయం 11:34 వరకు తదుపరి పౌర్ణమి తిథి ప్రవేశము నక్షత్రం అనురాధ సాయంత్రం 5:52 వరకు తదుపరి జ్యేష్ఠ నక్షత్ర ప్రవేశము ఈ రోజు వర్జము రాత్రి 12:07 నుండి రాత్రి 1:57 వరకు దుర్ముహూర్త సమయం ఉదయం 8:21 నుండి ఉదయం 9:13 వరకు రాత్రి అంటే తిరిగి మరలా రాత్రి 11:09 నుంచి 11:53 వరకు రాహుకాల సమయం మధ్యాహ్నం 3:30 నుంచి సాయంత్రం 5:08 వరకు యమగండ కాలం ఉదయం 9 నుంచి ఉదయం 10:38 వరకు బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:09 నుంచి తెల్లవారి 4:57 వరకు అమృత గడియలు ఉదయం 6:32 నుంచి ఉదయం 8:13 వరకు అభిజిత్ ముహూర్తము ఉదయం 11:49 నుంచి మధ్యాహ్నం 12:41 వరకు ఇది నేటి పంచాంగం. నమస్తే. అయితే తదుపరి రాశి తులారాశి. ఈ తులారాశి వారికి ఆత్మీయుల యొక్క సహాయంతోనే మీరు మీ సమస్యలను అధిగమించగలుగుతారు. మానసిక ప్రశాంతత ఈరోజు ఉండబోతోంది. ఎటువంటి విశేషమైన పనులు కానీ ఎటువంటి విశేషమైన వార్తలు కానీ ఎటువంటి విశేషమైన నిర్ణయాలు కానీ ఏది ఈరోజు తీసుకునే ప్రయత్నం అయితే చేయకండి. స్తబ్దుగా ఊరుకుని రోజును ధ్యానంలో గడిపే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శుక్రగ్రహ కవచాన్ని తప్పనిసరిగా పఠించే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి తీవ్రమైన ఆలోచనల మధ్య సరి అయిన దారి మీకు కనపడదు. ఆలోచనలు తగ్గించుకొని దారి వెతుక్కునే ప్రయత్నం చేసుకోండి. మాటల మీద నియంత్రణ మరీ ముఖ్యంగా చెప్పదగినది. మాటలు కంట్రోల్లో పెట్టుకుని మాట్లాడే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా కుజగ్రహానికి సంబంధించిన పూజ కానీ హోమం కానీ అర్చన కానీ చేయించుకోండి. మంగళవారం ఉపవాసం ఉండే ప్రయత్నం చేసుకోండి. అంటే ఈరోజు మంగళవారం అని కాకపోయినా ఎప్పుడైనా మంగళవారం వస్తే కనుక ఆ ఒక్కరోజు ఉపవాసం ఉండే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి నూతన ప్రాజెక్టులు వస్తాయి. మీకు అవి తీసుకునే ప్రయత్నం చేసుకోండి. లేదా కొత్తగా ఏవైనా నూతన ప్రాజెక్టులు మనం చేపట్టాలి లేదా మనం చేసుకోవాలి అని అనుకుంటే కనుక అంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్స్ వీళ్ళు శ్రీకారం చుట్టే ప్రయత్నం అంటే యాక్సెప్ట్ చేసే ప్రయత్నము మీ అంతటా మీరే స్వయంగా చేసుకునే ప్రయత్నం చేయండి. అదృష్టం మీ వెనకాలే ఉంటుంది. ఆకస్మిక ధన ప్రాప్తి ఉంది. ధన సంబంధించిన మార్గాలు ఓపెన్ అయ్యే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము గురుగ్రహానికి క్షీరాభిషేకం చేయించుకోవడంతో పాటు బుద్ధుడి యొక్క విగ్రహాన్ని కనీసం చూస్తూ 10 నిమిషాలు గడిపే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి.